హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిసెంబర్ 23-24 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఏపీ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు నియమితులయ్యారంటే ఆదిత్యనాథ్ దాస్. ఓకేనా, ఆదిత్యనాథ్ దాస్ చాలా ఇంపార్టెంట్. ఇతను ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్కి సంబంధించిన బీహార్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈయన ముఖ్యంగా ఈ నెల 31తో ప్రజెంట్ ఉన్న నీలం సాహ్ని సర్వీస్ అయిపోతుంటే కొత్తగా ఏపీ గవర్నమెంట్ ఆదిత్యనాథ్ దాస్కి ఏపీ ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఏపీలో కొత్తగా ఎన్నికైన నూతన ప్రధాన కార్యదర్శి ఎవరంటే ఆదిత్యనాథ్. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ముఖ్యంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారుగా ఎవరు నియమితులయ్యారంటే ప్రజెంట్ ఉన్న నీలం సాహ్ని గారే సీఎంకి సలహాదారుగా నియమించబడ్డారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. భారత్లో వాయు కాలుష్యం కారణంగా ఎంతమంది చనిపోతున్నారు? ఓకేనా, చాలా ఇంపార్టెంట్. భారత్లో మొత్తం 17 లక్షల మంది చనిపోతున్నారంట ప్రతి ఏడాది. ఓకేనా, ఎందుకంటే ఈ అకాల మరణాలు అనారోగ్యం కారణంగా 2019 సంవత్సరంలో మొత్తం 2,60,000 రూపాయలు మొత్తం భారత్కే నష్టం వాటింది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నారు అనేది మొత్తం ఇచ్చే నివేదిక ఏంటంటే లాన్సెట్ నివేదిక. చాలా ఇంపార్టెంట్. వాయు కాలుష్యం కారణంగా చనిపోతున్న రిపోర్ట్ ఎవరిస్తారంటే లాన్సెట్. ఓకేనా, మొత్తం ఈ 2,60,000 రూపాయలు నష్టం వాటిల్లింది కదా. ఇది జీడిపిలో ఎంత పర్సెంటేజ్ అంటే 1.4% మన భారత జీడిపిలో. ఓకేనా ఫ్రెండ్స్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 క్వశ్చన్స్ ఇందులో. భారత్లో వాయు కాలుష్యం కారణంగా ఎంతమంది చనిపోతున్నారంటే 17 లక్షల మంది. రెండోది వచ్చి ఈ నివేదికను ఎవరిస్తారంటే లాన్సెట్ నివేదిక. జీడిపిలో మొత్తం మన భారత్లో వాయు కాలుష్యం కారణంగా ఎంత పర్సంటేజ్ కోల్పోతుందంటే భారత జీడిపి 1.4%. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అబుదాబిలో వ్యర్థాల శుద్ధి కర్మాగారంకు ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఓకేనా, ఈ మధ్యకాలంలో అబుదాబి దేశంలో వ్యర్థాల శుద్ధి కర్మాగారంకు ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటే రాంకీ ఎన్విరో ఇంజనీర్ సంస్థ అబుదాబితో వ్యర్థ శుద్ధి కర్మాగారంకి 10 ఒప్పందాలకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే వైద్య ప్రమాదకర వ్యర్థాలను శుద్ధి చేసేందుకు 10 సంవత్సరాల పాటు ఇక్కడ చేయడానికి 10 ఒప్పందాలని రాంకీ ఎన్విరో ఇంజనీర్ సంస్థ అబుదాబితో ఎంఓయూ కుదుర్చుకుందనమాట. దీంట్లో క్వశ్చన్ ఏంటంటే ఏ సంస్థ అబుదాబితో వ్యర్థాల శుద్ధి కర్మాగారానికి ఒప్పందం కుదుర్చుకుందంటే రాంకీ ఎన్విరో ఇంజనీర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఏ రాష్ట్రం తెలుగు భాషను అధికార భాషగా గుర్తించింది? చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం తెలుగు భాషను అధికార భాషగా గుర్తించిందంటే ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన యొక్క తెలుగు భాషను అధికార భాషగా గుర్తించిందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 10కి పైగా అధికార భాషను గుర్తించింది బెంగాల్ స్టేటు. అందులో మనది కూడా తెలుగు భాషను అధికార భాషగా గుర్తించింది అనమాట. ఓకేనా, ఎక్కువగా ఇక్కడ బెంగాల్ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎక్కువగా మాట్లాడే ప్రాంతం ఏంటంటే ఖరగ్పూర్. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారంటే ఖరగ్పూర్ ఆన్సర్. ఈ మధ్య కాలంలో తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించిన రాష్ట్రం ఏదైనా అడిగారంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఖేలో ఇండియా రాష్ట్ర ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఖేలో ఇండియా రాష్ట్ర ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? ఖేలో ఇండియా అంటే ఆల్రెడీ మొన్న జీకేలో కూడా చెప్పాను మీకు. అది మొత్తం మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో కొన్ని క్రీడల ప్రఖ్యాతి గాంచి ఉంటే ఆ యొక్క క్రీడల్ని బయటకు తీసి మొత్తంగా ప్రపంచానికి తెలిసేలాగా ఖేలో ఇండియా ప్రోగ్రాం ద్వారా వాటిని అభివృద్ధి చేస్తున్నారు ప్రజెంట్. వాటి కోసం ఖేలో ఇండియా రాష్ట్ర ఎక్సలెన్స్ కేంద్రం ప్రతి స్టేట్లో ఏర్పాటు చేస్తారనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తుందంటే 8 కేంద్రాలు. చాలా ఇంపార్టెంట్. ఎన్ని రాష్ట్రాలు మొత్తం ఎన్ని కేంద్రాలు అంటే 8 కేంద్రాలు. ఆ 8 కేంద్రాల రాష్ట్రాలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఏ రాష్ట్రాలు ఉన్నాయన్నది. ఫస్ట్ వచ్చి తెలంగాణ, రెండోది వచ్చి మణిపూర్, మూడోది వచ్చి అరుణాచల్ ప్రదేశ్, మూడోది మిజోరాం, నాలుగో కేరళ, నాగాల్యాండ్, కర్ణాటక, ఒడిశా. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సుముఖంగా ఉందన్నమాట. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్. మన భారతదేశంలో భారతదేశంలో ఖేలో ఇండియా రాష్ట్ర ఎక్సలెన్స్ కేంద్రం ఎన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందంటే 8. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. జాతీయ వికాస్ మిషన్ ప్రారంభించనున్న ప్రధాని. ఓకేనా. అసలు జాతీయ వికాస్ మిషన్ ఎవరి కోసం ప్రారంభించారంటే కనుక ఇది ఎవరి కోసం అంటే గిరిజనుల కోసం, ఎస్టీ పీపుల్స్ కోసం ప్రధానమంత్రి జాతీయ వికాస్ మిషన్ ప్రారంభించారు. ఓకేనా. జాతీయ వికాస్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగితే కనుక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులకు ఉపాధి అవకాశం కల్పించేందుకంట. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ వికాస్ మిషన్ ముఖ్య ఏమేంటి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఈ జాతీయ వికాస్ మిషన్ ప్రారంభిస్తున్నారు అన్నమాట. దాని తర్వాత గ్రామాల్లో స్వయం ఉపాధి సంఘాలను ఏర్పాటు చేసి విలువాధారిత కేంద్రాల ద్వారా వారితో అటవీ విపత్తులను కూడా ఈ యొక్క జాతీయ వికాస్ మిషన్ ద్వారా కూడా స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇంకా గిరిజనుల కోసం అంటే ఎస్టీ పీపుల్ కోసం ఏ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జాతీయ వికాస్ మిషన్లో మొత్తం ఈ జాతీయ వికాస్ మిషన్ ద్వారానే వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందంట. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జాతీయ వికాస్ మిషన్ ఎవరి కోసం ప్రారంభించారు అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఇది గిరిజనుల కోసం, ఎస్టీ పీపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. బ్రాడ్బ్యాండ్ టోపీ రూపాయలు 2.5 కోట్లకి వేలం వెళ్ళిందంట. బాగా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఏ టోపీ అత్యధికంగా ఎక్కువ ఖరీదుకి వెళ్ళింది, ఎక్కువ పాటకి వెళ్ళింది అంటే కనుక 2.5 crores. ఇది ఏ క్రికెటర్ అని అడిగితే కనుక ఆస్ట్రేలియా క్రికెట్ దగ్గర డొనాల్డ్ బ్రాడ్మ్యాన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ఓకేనా, ఈ మధ్యకాలంలో అత్యధిక ధరకు అమ్ముడైపోయిన టోపీ ఎవరు అని అడిగితే కనుక అది క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ దగ్గర డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ అనమాట. ఓకేనా. ఇదొకటే కాదు ఫ్రెండ్స్, ఇందులో ఇంకోటి ఉంది. అత్యధిక ధరకు అమ్ముడైపోయిన టోపీ ఏదంటే కనుక మొత్తం క్రీడా రంగంలో అది షేన్ వార్న్ టోపీ అంట. షేన్ వార్న్ టోపీదే ప్రపంచంలో అత్యధిక ధర కలిపిన టోపీ అంట. అది ఎంత అంటే 5.6 కోట్లు. ఓకేనా. ఈ మధ్య కాలంలో అడిగితే కనుక బ్రాడ్మ్యాన్ టోపీ 2.5 కోట్లు. ప్రపంచంలో అత్యధిక ధరకి అమ్ముడైపోయిన టోపీ ఏదని అడిగితే కనుక షేన్ వార్న్ ఉపయోగించిన టోపీ, అది ఎంత అంటే 5.6 కోట్లు. అందులో 2 క్వశ్చన్స్ వచ్చాయి మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అత్యధిక ధర పలికిన టోపీ ఏంటి, షేన్ వార్న్ టోపీ, అది ఎంత 5.6 కోట్లు. ఈ మధ్య కాలంలో అంటే బ్రాడ్మ్యాన్ టోపీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఏ సంస్థకు గోల్డెన్ పీకాక్ పురస్కారం దక్కింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థకు గోల్డెన్ పీకాక్ పురస్కారం దక్కింది. ఓకేనా. ఏ సంస్థ అంటే అది హైదరాబాద్ చెందిన కంట్రోలియస్ డేటా సెంటర్స్. ఓకేనా. హైదరాబాద్ చెందిన కంట్రోలియస్ డేటా సెంటర్స్ అనమాట. ఓకేనా. ఇది ఏంటంటే ఈ గోల్డెన్ పీకాక్ పురస్కారం ఎవరిస్తారంటే భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే ఈ గోల్డెన్ పీకాక్ సంస్థ పురస్కారం 1991లో ఏర్పాటు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిస్తారు గోల్డెన్ పీకాక్ పురస్కారం, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1991లో. ఎందుకు ఇస్తారంటే కొత్త ఆవిష్కరణలు కనిపెట్టినందుకు గాను, పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం, రక్షణ చర్యలు తీసుకున్నందుకు గాను, వాతావరణ మార్పులపై ప్రభావం లాంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నమాట. ఈ యొక్క పురస్కారం కింద ఎన్ని కావాలంటే కొత్త ఆవిష్కరణలు కనుగొన్న కంపెనీలకి పర్యావరణ పరిరక్షణ కోసం, ఇంధన వినియోగం, రక్షణ చర్యలు, వాతావరణ మార్పులపై ప్రభావం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఏం లేదు. ఈ మధ్యకాలంలో గోల్డెన్ పీకాక్ కోసం ఎందుకు వచ్చింది, ఎవరికి దక్కిందంటే హైదరాబాద్ చెందిన కంట్రోలియస్ డేటా సెంటర్స్. ఇది ఎవరిస్తారు గోల్డెన్ పీకాక్ పురస్కారం ఇచ్చే సంస్థ ఏదైనా అడిగారంటే కనుక భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1991. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి తర్వాత 5G ఆవిష్కరణ కోసం హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన సంస్థ ఏంటి. ఓకే. మొట్టమొదటిగా భారతదేశంలో 5G ఆవిష్కరణ కోసం
హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన సంస్థ పేరు ఏంటంటే అది ఒప్పో సంస్థ. ఒప్పో సంస్థ అందరికీ తెలిసిన ఒప్పో మొబైల్ కంపెనీ, ఇండియాలో టాప్ మోస్ట్ బ్రాండ్ ప్రజెంట్ అయితే. అది ఎక్కడ పెడుతుందంటే తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఇది ఒప్పో సంస్థ 5G ఆవిష్కరణ ఒక ఆవిష్కరణ కోసం పెట్టుబడి పెడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి ఆవిష్కరణ ప్రయోగశాల కూడా ఈ మన భారత్లోనమాట ఒప్పో సంస్థ వ్యవస్థాపకులు చెప్పారు. అంటే ప్రపంచంలో రెండో 5G ఆవిష్కరణ సంస్థ ఎక్కడ ఉందంటే ఫస్ట్ చైనాలో ఉంది, తర్వాత ఎక్కడంటే మన ఇండియాలో. ఓకేనా ఫ్రెండ్స్. 5G ఆవిష్కరణ కోసం హైదరాబాద్లో పెట్టుబడి పెట్టుకున్న సంస్థ ఏదని అడిగితే కనుక ఒప్పో ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఎవరు ప్రారంభించారు? ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ తప్పుగా 2 సార్లు పడ్డది, ఏం మిస్టేక్ అది చూసుకోండి. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఈ మధ్యకాలంలో ప్రారంభించారు అనమాట. ఎవరంటే తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఓకే ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించారంటే ఇది ఎవరు ప్రారంభించారంటే తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఇందులో ఇప్పుడు ఏం చెప్పిందంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలకు ఎదగాలని ఈమె చాలా గట్టిగా సంబోధించారంట. ఓకేనా. ఈ యొక్క ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి అంటే CSR జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ని స్టార్ట్ చేశారనమాట. ఇందులో ముఖ్యంగా ఈ గవర్నర్ తమిళిసై గారు ఏం చేశారంటే భారత్లో మహిళా శాస్త్రవేత్తల ఈ బుక్ను అనే మ్యాగజైన్ కూడా ఇవి ఓపెన్ చేశారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. భారత్లో మహిళా శాస్త్ర ఈ బుక్ని ఎవరి చేతుల మీద స్టార్ట్ చేశారంటే తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీద. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న మండలం పేరేంటి? ఓకేనా. మొత్తం తెలంగాణలో కొత్తగా మండలం ఏర్పాటు చేయబడుతున్నారు. ఆ మండలం ఏంటంటే ఆ మండలం పేరు మూసాయిపేట. ఓకేనా. అది ఎక్కడుందంటే మెదక్ జిల్లా తూఫాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటు చేయబడుతుందని స్వయంగా కేసీఆర్ గారు దీన్ని ప్రకటించారు అనమాట. తెలంగాణ వచ్చి రిక్రూట్మెంట్కి చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఎక్కడ కొత్తగా ఏ మండలం ఏర్పాటు మండలం పేరుని అడిగితే కనుక మూసాయిపేట. అది ఏ జిల్లాలో వస్తుందంటే మెదక్ జిల్లా తూఫాన్ రెవెన్యూ డివిజన్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఏ రాష్ట్రంలో స్థానిక సంస్థ సంస్కరణలో నెంబర్ 1గా నిలిచింది? ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మొత్తం ఇండియాలో స్థానిక సంస్థల సంస్కరణలో ఏ రాష్ట్రం నెంబర్ వన్ స్థానం నిలిచిందంటే మొత్తం స్థానిక సంస్థలు చాలా సంస్కరణ తీసుకొస్తున్నారు. అందులో మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉందంట. నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్, రెండోది వచ్చి మధ్యప్రదేశ్. ఓకేనా ఫ్రెండ్. ఎందుకు అసలు ఈ స్థానిక ఎందుకు వీళ్ళకి నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారంటే మెరుగైన ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం చేసినందుకు గాను మెరుగైన పౌర సేవలు, ముఖ్యంగా మెరుగైన పౌర సేవలను ఈ 2 స్టేట్స్ బాగా ప్రజలకు అందించాయి. కారణం దానివల్లే ఈ యొక్క స్థానిక సంస్థల సంస్కరణలో ఈ 2 రాష్ట్రాలు ఫస్ట్, సెకండ్ ప్లేస్లో నిలబడ్డాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణలు నెంబర్ 1గా నిలిచాయంటే ఫస్ట్ 2 ఆంధ్రప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ICC T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న క్రీడాకారుడు ఎవరు? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ICC టెస్ట్, వన్డే మొత్తం అన్నీ ఇస్తుంది. ఈరోజు వచ్చి ICC 2020 ర్యాంక్స్ ఇస్తుంది. అందులో అగ్రస్థానంలో ఎవరున్నారంటే ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్. రెండో స్థానంలో వచ్చి పాక్ సారథి బాబర్ అజామ్. ఓకేనా, పాక్ క్యాప్టెన్ వచ్చి బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడనమాట. మన ఇండియా ప్లేయర్లో చూసుకుంటే కనుక KL రాహుల్ 3వ స్థానం. తర్వాత నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చి మన ఇండియా క్యాప్టెన్ కోహ్లీ వచ్చి 7వ స్థానంలో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా టీమ్స్ కోసం మనం చూసుకుంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ 1, 2, 3 మొదటి 3 స్థానాలు ఉన్నాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ICC T20 ర్యాంకింగ్స్లో
బెస్ట్ ఆటగాడు ఎవరంటే డేవిడ్ మలన్, అతను ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. రెండో స్థానంలో ఎవరంటే బాబర్ అజమ్. అదే జట్టులో T20 ర్యాంకింగ్స్లో ఉత్తమ జట్లు ఎవరంటే మొదటి 3 స్థానాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఇంగ్లాండు, రెండోది ఆస్ట్రేలియా, మూడోది వచ్చి భారత్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఐపీఎల్ పాలక మండలికి ఎన్నికైన వారు ఈ మధ్యకాలంలో నిన్న అనుకుంటా ఐపీఎల్ పాలక మండలికి ఎన్నికైన వారు ఎవరని అడిగారు. అతను ఎవరంటే మాజీ ఇండియన్ ప్లేయర్ ప్రజ్ఞాన్ వాజా పాలక మండలికి ఎన్నికరంట. ప్రతి సంవత్సరం ఒక పర్సన్ ఎన్నుకుంటారంట. ఇందులో ఇప్పుడు ఒక ప్లేయర్ మన ప్రజ్ఞాన్ వాజా ఐపీఎల్ పాలక మండలిలో కొత్తగా ఎన్నికయ్యారనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ రిస్క్ అనాలిసిస్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ముఖ్య ఆర్థికవేత్త ఎవరు? డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ రిస్క్ అనాలిసిస్ డైరెక్టర్ బాధ్యతలకు వైదొలుగుతున్న ముఖ్య ఆర్థికవేత్త ఎవరంటే ఎస్పి కొఠారి. ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్పి కొఠారి డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ రిస్క్ అనాలిసిస్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. గాలిలోని లక్ష్యాన్ని ఛేదించగల మధ్యస్థాని క్షిపణి ఎక్కడి నుండి ప్రయోగించారు? ముఖ్యంగా ఈ క్షిపణ పరీక్ష విజయవంతం అయింది. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిశా రాష్ట్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది సక్సెస్ అయింది. ఓకేనా, ఏ సంస్థతో కలిసి మన డిఆర్డిఓ దీన్ని పరీక్షించిందంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థతో కలిసి డిఆర్డిఓ ఈ పరీక్షను అభివృద్ధి చేసిందనమాట. ఓకేనా ఫ్రెండ్, ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి మధ్యస్థాని క్షిపణి ఎక్కడ ప్రయోగించారంటే ఒడిశా. ఏ సంస్థతో మన డిఆర్డిఓ ఈ క్షిపణి అభివృద్ధి చేసిందంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. సీఎం జగన్ ఎక్కడ అపాచీ ఫుట్వేర్ సంస్థను ఏర్పాటు చేశారు అంటే ఓకే ఫ్రెండ్స్, తప్పుగా పడ్డది. ఈ మధ్యలో సీఎం జగన్ ఎక్కడ అపాచీ ఫుట్వేర్ సంస్థకు శంకుస్థాపన చేశారు? అది ఎక్కడంటే పులివెందులలో మా పాదరక్షక తయారీ సంస్థ అయినటువంటి ఇంటెలిజెన్స్ అది అపాచీకి మొత్తం ఎక్కడ సంచారంటే కడప జిల్లా పులివెందులలో దీన్ని శంకుస్థాపన చేశారనమాట. అక్కడ పైన మిస్టేక్ పడుతుంది, అదేం మిస్టేక్ నేను చూసుకోకుండా నేను చెప్తాను కదా. ఎక్కడ అపాచీ అంటే పాదరక్షక తయారీ సంస్థను మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏర్పాటు చేశారంటే కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేశారు. ఓకేనా, మొత్తం ఈ యొక్క సంస్థ ఏర్పడడం వల్ల మొత్తం 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య కనుమూత. ఓకేనా, బాతిక్ చిత్రాలు అంటే అక్కడ ఫోటోలే కనిపిస్తున్నాయి కూడా, అయ్యే బాతిక్ చిత్రాలు. ఇతను ఎక్కడ ఏ జిల్లాకి ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ చెందిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య. ఓకేనా, ఈ మధ్య ఈయన చనిపోయారంట. ఇతను బాలయ్య బాతిక్ చిత్ర కళా రంగంపై 6 దశాబ్దాల పైగా తనదైన ముద్ర వేశారు. ఆయన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ జీవన నేపథ్యం ఇతివృత్తంగా ఆయన గీసిన బాతిక్ చిత్రాలకు విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందాయి. ఓకే ఫ్రెండ్, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ స్టేట్లో ఇచ్చే ప్రతి ఎగ్జామ్లో 100% రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ బాతిక్ చిత్ర కళాకారుడు ఈ మధ్యకాలంలో కన్నుమూశారు. అక్కడ అతను ఎక్కడ చెందిన వాళ్ళని అడిగితే కనుక సిద్దిపేట చెందిన పెట్టండి. అతని పేరు అడిగితే కనుక యాసాల బాలయ్య. ఓకేనా, బాతిక్ చిత్ర కళాకారుడు ఈ మధ్యకాలంలో మరణించారు. ఆయన పేరేటని అడిగితే కనుక యాసాల బాలయ్య. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఇటీవల కాలంలో ఏ దేశం ప్రభుత్వం మధ్యంతరంగా కూలిపోయింది అంటే మొత్తం అక్కడ ప్రభుత్వమే మొత్తం కూలిపోయిందంట. అది ఏ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తం గవర్నమెంట్ కూలిపోయింది. ఎందుకంటే బడ్జెట్ని సరైన సమయంలో పెట్టలేదని చెప్పి తన మిత్రపక్షం అయినటువంటిది దాని మద్దతును ఉపసంహరించుకుందంట. ఓకేనా, బడ్జెట్ కూడా సరైన టైంలో పెట్టలేదని చెప్పి వాళ్ళు తన మిత్రపక్షం మొత్తం దానికి మద్దతు ఉపసంహరించుకుందంట. అంత గ్రేటే చూడండి, బడ్జెట్ సరైన టైంలో పెట్టలేదన్నమాట. అది ఆల్రెడీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 8 months అవుతుంది, కానీ అప్పుడు బడ్జెట్ సరైన టైంలో పెట్టలేదని మొత్తం ఆ యొక్క ఏదైతే పార్టీ మద్దతు ఇస్తుందో మద్దతును ఉపసంహరించుకుంటుందో మొత్తం అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ మొత్తం కూలిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు.
ఇటీవల కాలంలో ఏ మహాసముద్రంలో క్రొత్త రకం బ్లూ వేల్స్ని కనుగొన్నారు? ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇటీవల కాలంలో ఏ మహాసముద్రంలో క్రొత్త రకం బ్లూ వేల్స్ని కనుగొన్నారు? అది ఏ మహాసముద్రం అంటే అది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలోనే ఇటీవల కొత్త రకం బ్లూ వేల్స్ని కనుగొన్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఇటీవల కాలంలో ఏ కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సంబంధించిన పెట్టింది. ఇటీవల కాలంలో ఏ కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే అది ఏంటంటే సింగరేణి కాలేజ్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, అది ఈ మధ్యకాలం ఇప్పుడు అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీగా రికార్డులకు ఎక్కిందంటారు. ఆల్రెడీ సింగరేణిస్కున్న మరో రికార్డ్ ఏంటంటే బొగ్గు ఉత్పత్తుల్లోనే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సింగరేణి కాలరీస్. ఓకేనా, బొగ్గు ఉత్పత్తులు ఏ సంస్థ అగ్రస్థానంలో ఉందంటే అది సింగరేణి కంపెనీ. ఇది ఎప్పుడు సింగరేణి కాలరీస్ కింద ఏర్పడి 1920లో ఏర్పడ్డదంటే ఇది దేశంలో తొలి ప్రభుత్వ సంస్థగా కూడా ఇది ఏర్పడిన మొట్టమొదటి సంస్థ. దేశంలో తొలి ప్రభుత్వ సంస్థ ఏదంటే సింగరేణి కాలరీస్. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఏ కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే అది సింగరేణి కాలరీస్. బొగ్గు ఉత్పత్తుల్లో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నది అది సింగరేణిస్ కంపెనీస్. ఓకే, ఇది ఎప్పుడు ఏర్పడదు 1920లో. దేశంలో తొలి ప్రభుత్వ సంస్థ కూడా ఏదైతే సింగరేణి కంపెనీస్. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే. ఏ ఫోటోకు ఓషనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే ఓషన్ ఫోటోగ్రాఫిక్ అవార్డు లభించింది? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ ఫోటోకు ఓషనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే ఓషనో ఫోటోగ్రాఫిక్ అవార్డు లభించిందంటే ఏ చిత్రం లభించిందంటే అది పెంగ్విన్ చిత్రపటానికి లభించిందంట. ఓకేనా, ఎవరికి ఇచ్చారంటే ఏ ఫోటోగ్రాఫర్కి ఇచ్చారంటే టోబియాస్ బామ్ గర్తనేర్. ఓకే ఫ్రెండ్, బాగా గుర్తుపెంచుకోండి. ఏ ఫోటోకు ఓషనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే ఓషన్ ఫోటోగ్రాఫిక్ అవార్డు లభించింది? అది ఏ చిత్రం అంటే పెంగ్విన్ చిత్రానికి. ఎవరంటే ఫోటోగ్రాఫరు? టోబియాస్ బామ్ గర్తనేర్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. నీకు కనుక నేను చెప్పిన నా వీడియో కనుక నచ్చి ఉంటే కనుక దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా దయచేసి మీ ఫ్రెండ్స్ ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ నిజంగా నా యొక్క వీడియో నచ్చి ఉంటే వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి. మీరు కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే డైలీ కరెంట్ అఫైర్స్ మీ యొక్క ఛానల్కి అప్డేట్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, అదేవిధంగా నేను చెప్పే విధానంలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా మీరు కామెంట్ చేయండి. నేను నా యొక్క చెప్పే విధానం కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.